అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే రిపబ్లిక్ డే 2026కు సంబంధించి ఒక స్పీచ్ కానీ, ఒక ఎస్సే రైటింగ్ కానీ ఎలా రాయాలి అన్నది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. మీకు మంచి కంటెంట్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఒక స్పీచ్ కానీ లేదా ఒక ప్రసంగం ఇస్తున్నప్పుడు ఇలా స్టార్ట్ చేయండి. ముందుగా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నాతోటి విద్యార్థినులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజుటి ఉపన్యాసంలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, అసలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటాము, దీని వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్న మొదలగు విషయాలు మీతో పంచుకోబోతున్నాను. మన దేశ స్వాతంత్రం కోసం ఎందరో గొప్ప మహనీయులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వాతంత్ర సమరయోధంలో బ్రిటిషర్ల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసి చివరిగా 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం అంటే బ్రిటిష్ వారి కింద బందీలుగా కాకుండా మనకు మనం స్వతంత్రంగా బ్రతుకుతున్నాం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు సరైన పాలనా విధానం, చట్టాలు, న్యాయాలు, రాజ్యాంగాలు లేవు. మనం ఎలా బతకాలో, వేటిని అనుసరించాలో, ఎవరితో ఎలా మెలగాలో, మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలియజేసే ఎలాంటి చట్టాలు కానీ, రాజ్యాంగాలు కానీ అప్పటి వరకు ఆమోదం జరగలేదు. మనకు స్వాతంత్రం 1947 15 ఆగస్టున లభించినప్పటికీ మనం ఇంకా బ్రిటిష్ వారి పాలనా విధానాన్ని అనుసరిస్తున్నాం. అయితే ఈ రాచరిక బందీ పాలనను అరికట్టాలని భావించిన ఎందరో గొప్ప మహానుభావులు రాజ్యాంగ నిర్మాణానికి దిశగా అడుగులు వేశారు. ఈ గొప్ప మేధావులు కలిసి ప్రపంచం నలుమూలలా సందర్శించి దేశ విదేశాలు తిరిగి విదేశాల రాజ్యాంగాలు, చట్టాలు పరిశీలించి అందులో నుంచి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రచించారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్ర పోషించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముసాయిదా కమిటీని అప్పగించారు. ఈ లిఖితపూర్వక రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అయితే 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన ఉదయం 10 గంటల 18 నిమిషాల నుండి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్లగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంను పూర్తి చేయడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చయిందని అంచనా. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దది మరియు దీన్ని చేత్తో రచించడం జరిగింది. భారతదేశాన్ని సర్వసత్తాక, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, స్వాతంత్ర, సాంఘిక, సంక్షేమ, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, సమానత్వాన్ని చేకూర్చడానికి, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు వీలుగా ఈ భారత రాజ్యాంగంను రూపొందించారు. భారత రాజ్యాంగంపై ఉండే రాజ్యాంగ జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్తూపంలోని అశోక చక్రం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే అందులో ఉండే 4 సింహాలు, గుర్రాలు, ఎద్దులతో పాటు అశోక చక్రంలోని సత్యమేవ జయతే అను అక్షరాలను కలిపి భారత రాజ్యాంగంను 1950 జనవరి 26వ తేదీన ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని వివిధ అంశాలు ఈ విధంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అవి బ్రిటన్ పార్లమెంట్ నుంచి ఏక పౌరసత్వం, పార్లమెంటరీ విధానం, అమెరికా నుంచి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అధికారం, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికలు, రష్యా నుంచి ప్రాథమిక విధులు, కెనడా నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితులను మొదలగునవి వివిధ దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశం తనకంటూ స్వతంత్రంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగం నుంచి గణతంత్ర దినోత్సవం ఏర్పడింది. ఈ రోజు మనం ఏ విషయంలోనైనా స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం, అందరితో సమానంగా జీవించగలుగుతున్నాం, భావ వ్యక్తీకరణ, నచ్చిన మతాన్ని ఎంచుకోగలుగుతున్నాం, రిజర్వేషన్, ఆస్తి హక్కు, అందరికీ సమాన విద్య, వైద్యం, న్యాయం, లింగ, కుల, మత, వర్గ భేదాలు లేకుండా స్వతంత్రంగా, సమానంగా, స్వేచ్ఛగా మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈ రాజ్యాంగం మరియు దాని రూపకల్పన. దాన్ని అమలు చేసిన ఎందరో గొప్ప మహనీయుల మేధా సంపత్తి. చూసారు కదా. చివరిగా
గొప్పవారు ఎందరో మహానుభావుల జీవిత విషయాలు చరిత్రలు చదివి తెలుసుకొని వారి నుంచి ప్రేరణ పొంది మనం అందరం ఐకమత్యంతో మెలిగి మన భారతదేశ బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి గొప్ప సభలో నాకు ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మీరు ఎట్లాంటి విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఈ కంటెంట్ ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ అట్లాగే సబ్స్క్రిప్షన్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.